ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయం ప్రస్తుతం మనం చూస్తున్నాము. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విమర్శలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే దాడి మీరే చేశారు, చంద్రబాబే చేయించారంటూ ఇటు అధికార పార్టీ నుంచి విమర్శలు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు ప్రతిపక్షం కూడా గతంలో జరిగిన ఘటనను నిదర్శనంగా చూపిస్తూ ఇది కోడికత్తి డ్రామా లాంటిదే, ఇది డ్రామా చేశారు, కుట్రపూరితంగా వాళ్ళ మీద వాళ్లే దాడి చేయించి ఒక సానుభూతి పొందే ప్రక్రియకు మళ్ళీ శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇటువైపు నుంచి కూడా విమర్శలు మనం చూస్తున్నాం. దాంతోపాటుగా చెల్లెళ్ల రాజకీయం హీటు పుట్టిస్తోంది. కడపలో వైఎస్ షర్మిల సునీత ప్రచారం ఉధృతం చేస్తున్నారు. అన్నకి పోరాటం చేస్తున్నారు, అన్న మీద పోరాటం చేస్తున్నారు, అన్నకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో గళం విప్పుతున్న పరిస్థితి చూస్తున్నాం. నిన్న హైదరాబాద్లో వైఎస్ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్యకు సంబంధించిన ఉదంతం మొత్తం కూడా లైవ్ అప్డేట్స్ తెలుసుకుంటూ హత్యలో క్రియాశీలకంగా పోషించారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. జగన్ ప్రభుత్వం పడిపోవాలి, జగన్ ప్రభుత్వం ఈసారి రాకూడదు, హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారు గెలవకూడదు, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా గెలవకూడదు, నిందితులకు తప్పకుండా శిక్ష పడే వరకు తన పోరాటం కొనసాగిస్తానని చెప్పేసి ఆమె చెప్తున్నారు. సో రాజకీయ వాతావరణం ఇంత హీట్ ఎక్కుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సర్వేలు కూడా రాజకీయ పార్టీలకు మరింత కాకపుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ సర్వేలు కావచ్చు, లోకల్గా చేసిన సర్వేలు కావచ్చు, చాలా వరకు ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయో ఇప్పటి వరకు మనం చూసాం. పదుల సంఖ్యలో సర్వేలు వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు సరికొత్త సర్వే, అంటే గతంలో ఒకసారి చేశారు, మళ్ళీ మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు చేసినటువంటి సర్వేకి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే గతంలో ఒక సర్వే ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉందో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సర్వే చేసినటువంటి డాక్టర్ భరత్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ రిపోర్ట్ మొత్తం నేను చూశాను. మొత్తం ఈ మనం టీవీ ప్రేక్షకులు కూడా ఏ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది, ఎక్కడ టఫ్ ఫైట్ ఉంది, అవన్నీ కూడా మీ సర్వే రిపోర్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం టీవీ ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తాం సార్. తర్వాత ఈ సర్వే అసలు ఎట్లా చేశారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేశారు, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుతాం సార్. ప్లీజ్ ఒకసారి ఒక 2 minutes కూర్చోండి. నేను మనం టీవీ ప్రేక్షకులకు ఈ సర్వేకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం రాయలసీమ, చిత్తూరు, మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఏంటి పరిస్థితి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో 8 కూటమి గెలవబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 8 స్థానాలు గెలుచుకోబోతోంది. వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. సో కీన్ కంటెస్ట్ ఏం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఫలితం మాత్రం వన్ సైడ్గా కనిపిస్తుంది. 10లో 8 స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి నియోజకవర్గం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9లో కూటమి 4, వైసీపీ 4, ఒకటి మాత్రం చాలా పోటాపోటీగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత విశాఖపట్నంలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. 15లో 11 స్థానాలు కూటమి గెలుచుకోబోతుందని చెప్తున్నారు. సో 11 స్థానాలు అంటే మెజారిటీ స్థానాలు విశాఖపట్నం జిల్లాలో కూటమికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 2 స్థానాలకే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తున్నారు. మరొక 2 చోట్ల పోటాపోటీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 కూడా మళ్ళీ ఏ పార్టీకి వస్తున్నది కూడా త్వరలోనే తేలిపోనుంది. 2 చోట్ల మాత్రం కొంత టఫ్ ఫైట్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలుంటే 15లో 13 ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మెజారిటీ ఇక వన్ సైడ్గా ఫలితం ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. గోదావరి జిల్లాలో 13, కేవలం 1 స్థానంలో మాత్రం వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది. మరొకటి మాత్రం టఫ్ ఫైట్ ఉందన్నట్టు కనిపిస్తోంది. ఇక ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి చూస్తే మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అతిపెద్ద ఉమ్మడి జిల్లాగా చెప్పొచ్చు, ఎందుకంటే 19 నియోజకవర్గాలు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. అందులో 17 స్థానాలు, 19లో 17
స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమికే రాబోతున్నాయి. కేవలం ఒక్క స్థానం వైసీపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు తెలుసు ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ ఉంది కాబట్టి సో ఉధృతంగా కూటమి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కువ స్థానాలు క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా ఆయా స్థానాలు కూటమి వైపు వెళుతున్నట్టుగా ఇక్కడ మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. గతంలో వచ్చినటువంటి సర్వేలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా చాలా సర్వేలు ఇట్లా వన్ సైడ్గా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార వైసీపీకి అక్కడ భంగపాటు తప్పదు. ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ కూటమి చేయబోతుందన్నట్టుగా ఇక్కడ పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి? మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. 16లో మళ్ళీ 10 స్థానాలు కూటమి వైపు ఉన్నాయి. మరొక 5 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక చోట మాత్రం పోటాపోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ కొంచెం బెటర్గా కనిపిస్తోంది వైసీపీ. 16లో 10 గెలుచుకున్నప్పటికీ కూడా కొంత గతంతో పోల్చుకుంటే అంటే అంతకుముందు నేను చెప్పుకున్నటువంటి నియోజకవర్గాలతో పోల్చుకుంటే కొంత బెటర్గా కనిపిస్తుంది. 5 అధికార వైసీపీకి రాబోతున్నాయి. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 నియోజకవర్గాలు ఉంటే ఈ 17లో మళ్ళీ 11 కూటమికి రాబోతున్నాయి. కేవలం 5 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా గుంటూరు ఎందుకంటే రాజధాని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. రాజధాని గతంలో చంద్రబాబు గారి హయాంలో అమరావతికి శంకుస్థాపన చేశారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు చేశారు. అక్కడ పరిపాలన ప్రారంభించారు. తర్వాత ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు తెలుసు. సో ఆ ప్రభావం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇక్కడ మనం చాలా క్లియర్గా అబ్జర్వేషన్ కనిపిస్తోంది. ఎస్, ఈ నియోజకవర్గాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ రిపోర్ట్ను మనం మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి కృష్ణాలో 16 ఉంటే 10 స్థానాలు మాత్రం కూటమి, అదేవిధంగా 5 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక గుంటూరులో ఇంతకుముందు నేను చెప్పినట్టే 17 స్థానాలు ఉంటే 11 స్థానాల్లో మాత్రం కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 5 స్థానాల్లో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 12లో 8 కూటమి గెలుచుకోబోతోంది. 3 స్థానాల్లో వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12, మళ్ళొకసారి చెప్తున్నాను, 12లో 8 స్థానాలు కూటమి గెలుచుకోబోతుందని చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది. తర్వాత కేవలం 3 స్థానాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో వైసీపీ గెలుస్తుంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10లో 5 స్థానాలు కూటమి గెలుచుకోబోతోంది. 10లో సగం స్థానాలు కూటమికి వచ్చేస్తున్నాయి. నెల్లూరులో మరొక 5 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. గతంలో కూడా ఇక్కడ నెల్లూరు ప్రకాశం జిల్లాలో వైసీపీ హవా కొంత ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నియోజకవర్గాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10లో సగం స్థానాలు కూటమికి, మరొక సగం స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కడప జిల్లాలో పరిస్థితి ఏంటి? కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉంటే మొత్తం 4 స్థానాలు కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ 6 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇండియన్ స్ట్రాటజీ సర్వే చెప్తోంది కడప సీఎం జగన్ సొంత జిల్లా. ఈ సొంత జిల్లాలో 10 స్థానాల్లో 4 స్థానాలు మాత్రమే కూటమి. మెజారిటీ స్థానాలు సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీనే మెజారిటీ స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పి చాలా స్పష్టంగా ఈ సర్వే తెలియజేసింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి ఒకసారి మనం చూస్తే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14లో 5 స్థానాలు మాత్రమే కూటమి. అంటే కడపతో పోల్చుకుంటే కర్నూలు కూడా ఇంకా దానికి భిన్నంగా ఏమీ లేదు. కర్నూలు జిల్లాలో కూడా కూటమికి కొంత నిరాశాజనకమైన ఫలితం చెప్పాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలతో పోల్చుకుంటే, తర్వాత ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే ఇక్కడ కూటమికి స్థానాలు తగ్గుతున్నట్టుగా మనం స్పష్టంగా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 14లో 5 మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 7 స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. 2 మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే తెలియజేసింది. ఇక అనంతపురంలో ఏంటి పరిస్థితి? ఉమ్మడి అనంతపురంలో 14 స్థానాలు ఉన్నాయి. ఈ 14 స్థానాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చెప్తాను. ఈ 14లో 10 స్థానాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14లో 10 స్థానాలు కూటమి విజయం దిశగా దూసుకుపోయే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెఫినెట్గా ఇక్కడ మనం కూటమి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి అనంతపురం అంటే డెఫినెట్గా కూటమికి చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇది కలిసి రాబోతోంది. ఉమ్మడి అనంతపురంలో మెజారిటీ స్థానాలు
కూటమికి గెలిచే అవకాశం ఉంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే అధికార వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏంటి ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు. ఉమ్మడి చిత్తూరులో కూడా 14 స్థానాలు ఉన్నాయి. సో 14లో 6 స్థానాలు కూటమి గెలుచుకోబోతోంది. మరొక 6 స్థానాల్లో వైసీపీ గెలుచుకోబోతుంది. చెరుసగం పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది చిత్తూరులో. 6 స్థానాలు కూటమి, 6 స్థానాలు వైసీపీ, 2 చోట్ల మాత్రం పోటాపోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తోంది. మొత్తం డెఫినెట్గా కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రాటజీ సర్వే చెప్తోంది. డాక్టర్ భరత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వేకి సంబంధించిన ఈ వివరాలు. గతంలో కూడా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చేసింది. గతంలో ఉన్నటువంటి ఫలితాలకు కొంత స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కూటమికే ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక్కడ స్క్రీన్ మీద మనకి వచ్చేసింది ఇండియన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ చిత్తూరు వరకు కూడా మొత్తం అన్ని స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి వైపే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడ ఒక్కొక్క జిల్లాలో వైసీపీ ప్రభావం కనిపించినప్పటికీ కూడా కూటమి వైపే ప్రజలు ఉన్నారు. కూటమి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చెప్తోంది. డాక్టర్ భరత్ రెడ్డి గారు చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? 175లో కూటమి వైపు ఎన్ని స్థానాలు ఉండబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇక టఫ్ ఫైట్ కీన్ కంటెస్ట్ ఎన్ని స్థానాలు ఉండబోతాయో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. కూటమి 112 స్థానాలు. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాలు వస్తే అధికారం కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇండియన్ స్ట్రాటజీ సర్వే కూటమికి 112 స్థానాలు ఇచ్చింది. 112 స్థానాలతో ఒక అద్భుతమైన విజయం కూటమి నమోదు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అధికార వైసీపీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 50 స్థానాలకు పరిమితం కాబోతోంది. గతంలో కూడా మనం చూసాం చాలా సర్వేలు 40 స్థానాలు ఇచ్చిన పరిస్థితుంది, 30 స్థానాలు ఇచ్చిన పరిస్థితుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంత మెరుగుదల కనిపించింది అధికార వైసీపీకి. మనకు తెలుసు మొన్ననే ఐప్యాక్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసి ఆయన గెలుపుకు దోహదం చేసినటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది చాలా ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు చవి చూడబోతున్నారు. 30 స్థానాలు వస్తే ఎక్కువే అని చెప్పి గతంలో ఆయన చెప్పిన పరిస్థితుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే భరత్ రెడ్డి గారు చేపించినటువంటి ఈ సర్వేకి సంబంధించి హాఫ్ సెంచరీ కొట్టబోతుంది వైసీపీ. కానీ అధికారం ఈసారి చేజిక్కునే అవకాశం లేదు. పరాజయం తప్పదు జగన్ అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. కీన్ కంటెస్ట్ పోటాపోటీ 13 స్థానాలు ఉన్నాయి. ఈ 13లో మరి కూటమికి ఎన్ని వెళ్తాయి, వైసీపీకి ఎన్ని వెళ్తాయో భవిష్యత్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి సర్వేకి సంబంధించి ఈ 13 స్థానాలు పోటాపోటీగా, అత్యంత పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొకసారి మీకు చూపిస్తున్నాను. కూటమి 112 స్థానాలతో అద్భుత విజయం నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో భరత్ రెడ్డి గారు ఒక్కసారి రండి సార్, స్క్రీన్లోకి రండి. ఈ ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే మీరు అసలు సర్వే ఏ విధంగా చేశారు? గతంలో కూడా మీరు సర్వే చేశారు. సో ఈ అంటే 175 నియోజకవర్గాల్లో మీ టీం ఎక్కడెక్కడ తిరిగింది, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎట్లా చేశారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ మనం చూసినట్టయితే గతంలో చేసిన సర్వేకు ఈ సర్వేకు కొంత మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ మనం చేసింది మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి రాజకీయంగా మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ మధ్యకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు అమలు చేస్తున్న సందర్భంలో అసలు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క శాంపిల్ మనం 1500 తీసుకోవడం జరిగింది. 1500లో చూసుకున్నట్లయితే అన్ని వర్గాలు 18 లోపు, 18 నుంచి 21 వరకు ఎవరైతే యువత ఎటువైపు ఉన్నారు, యువత ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అలాగే చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు, వృద్ధులు, అలాగే చూసుకుంటే మహిళలు, జెండర్ వైజ్ అంటే ప్రతి వాళ్ళను మనం కన్సిడర్ తీసుకోవడం జరిగింది. అలాగే కులాల వారీగా, మతాల వారీగా, అలాగే ప్రతి అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, పాజిటివ్స్ ఏంది, జగన్మోహన్ రెడ్డి పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, అలాగే చంద్రబాబు నాయుడు పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అనేది ఒక్కొక్క నియోజకవర్గం మనకు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క శాంపిల్. ప్రత్యేకంగా ఇక్కడ మనం గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకోవాలి. గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే 13 ఇచ్చారు కూటమికి, తర్వాత వైసీపీకి 1 ఇచ్చారు, 1 పోటాపోటీ. తూర్పు గోదావరి చూస్తే 19 ఎక్కువ స్థానాలు ఉన్న జిల్లా ఇది. 19లో 17 ఇచ్చారు ఇక్కడ మీరు, మరి కేవలం 1 స్థానం వైసీపీకే ఇచ్చారు.
ఏంటి సార్ అంత వన్ సైడ్గా ఉందా? క్లీన్ స్వీప్ చేసే దిశగా కూటమి ఉన్నట్టు కనిపిస్తోంది. ఖచ్చితంగా గోదావరి జిల్లాల ప్రభావం అనేది రాష్ట్ర రాజకీయాలపై కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాపు ఓటర్లు అక్కడ ఎక్కువగా ఉంటారు. దాంతోపాటుగా కృష్ణా, గుంటూరు అంటే ఈ 4 జిల్లాలు మనం చెప్తూ ఉంటాం. ఏదైతే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అయితే ఎలాగ చెప్తుంటాం, యూపీ అనేది దారి కేంద్ర ఎన్నికలకు ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలంటే దారి అక్కడి నుంచి యూపీ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణా, గోదావరి, గుంటూరు ఈ జిల్లాలు అనేది ఒక దారిగా మనం చెప్పొచ్చు. ఈ గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఈ జిల్లాల నుంచి మనకు వైఎస్ఆర్ పార్టీకి చాలా క్వీన్ స్వీప్ చేయడం జరిగింది. 4 జిల్లాల నుంచి సంబంధించి ఆ వ్యతిరేకత కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఒకటి ప్రభావం, ఒకటి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ప్రభావం, కాపు ఓటర్ల ప్రభావం, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి కూటమిగా ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కృషి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడుని తీసుకురావడానికి, అలాగే చూసుకున్నట్టయితే బీజేపీని అసలు బీజేపీ వస్తుందో రాదో అన్నదాన్ని చంద్రబాబు నాయుడును బీజేపీని కన్విన్స్ చేసి తీసుకురావడం, బీజేపీ ద్వారా ఓట్లు వస్తాయా రావా అని పక్కన పెడితే ఒక్క ఓటు కూడా చీలకూడదు అనేది పవన్ కళ్యాణ్ తాపత్రయం. తను కొంత త్యాగం కూడా చేయడం జరిగింది. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి తనకు ఏదైతే టీడీపీ కేటాయించిన కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించడం జరిగింది. కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే స్థానాలను కూడా త్యాగం చేయడం. అదంతా కూడా గోదావరి జిల్లాలో ప్రభావం చూపే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వెంట గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన ఒంటరి పోరాటం వల్ల తను గతంలో ఏం కోల్పోయాడు, ఇప్పుడు కూటమిలో కూడా చాలా మంది చాలా లుకలుకలు వస్తాయని ఆశించారు. ఈ సీట్ల సర్దుబాటు సందర్భంగా తిరుగుబాట్లు ఉంటాయి, లేకపోతే రెబల్స్ ప్రభావం ఉంటుంది టీడీపీ నుంచి కానీ జగన్ ఏదైతే అక్కడక్కడ చెదురుమదురుగా జరిగిన ఉన్నది పెద్ద ఎత్తున అయితే రాలేదు. టీడీపీ పార్టీ ఏదైతే కోల్పోతున్న స్థానాల దగ్గర రాలేదు. జన సైనికుడే సీఎం కావాలని చెప్పి జనసేన కార్యకర్తలు కోరుకున్న సందర్భాన్ని మనం చూసాం. 175 స్థానాల్లో పోటీ చేయకుండా జనసేన ఎలా సీఎం అవుతుంది? తన లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓట్ల చీలిక ఉండదు. ఆ ఒక్క ప్రధాన అంశమే. ఇప్పుడు నియోజకవర్గాల్లో కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని గెలిపించుకునే పరిస్థితి ఉందంటారా? సెట్ అయిందంతా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ, ఎందుకంటే ఇప్పటికే ఏమైనా గొడవలు గందరగోళాలు ఉంటే ఇప్పటికే కొంత నోటిఫికేషన్ రావడానికి సమయం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది కాబట్టి అక్కడ ఉన్న స్థానిక సంస్థలు, స్థానిక నాయకుల్ని ముందే సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ ఉండడం వల్ల ఏమైందంటే ఎక్కడ గొడవలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ లోపుగా ఏంటంటే 3 పార్టీలు కూడా మేము ఒకటి, అందరం ముగ్గురం ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని అయితే కలిగిస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ప్రచారంలో పాల్గొంటున్న సందర్భాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు ముగ్గురు కలిసి కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడైనా కార్యకర్తలకు కానీ ఓటేసే ఓటర్కి కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంటే వీళ్ళు ముగ్గురు ఒకటే కూటమిగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు వీళ్ళలో లుకలుకలు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా కూడా నీకు ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎప్పుడు గెలుస్తుందంటే మనం ఖచ్చితంగా చాలా సందర్భాల్లో సర్వేలో కానీ మనం ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మనం చూసినప్పుడు వ్యతిరేక ఓటు చీలినప్పుడే మనకు అధికార పార్టీకి నష్టం జరుగుతుంది. అధికార పార్టీకి ఒక 35%, 40% ఓటింగ్ వచ్చినప్పుడు ఈ 60%లో పంచుకున్నట్టయితే వీళ్ళకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అధికార పక్షానికి 38%, 40% ఓటు వచ్చినా ప్రతిపక్షం ఒక్కడైనప్పుడు వాళ్ళకు ఒక 45% ఓటు వచ్చినప్పుడు వాళ్ళు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఓట్ల చీలిక, ట్రయాంగిల్ ఫైట్స్ ఇవన్నిటి వల్ల అధికార పక్షానికి లాభం జరుగుతుంటుంది. ఆ లాభం జరగకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం ఒక మాట సార్, పిఠాపురంలో ఏంటి పరిస్థితి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడ్డారు, తర్వాత వంగగీత వైసీపీ నుంచి ఉన్నారు. ఏంటి ఎట్లా ఉండబోతున్న పరిస్థితి అక్కడ? ఖచ్చితంగా పిఠాపురం సెలెక్ట్ చేసుకుంటే గత అనుభవాలు ఇస్తాయి. గతంలో పవన్ కళ్యాణ్కి ఒక అనుభవం ఉంది. చేసిన 2 చోట్ల ఓడిపోయాడు అనేది ఒక మచ్చ ఉంది మొదటిసారి. ఆ మచ్చ నుంచి తొలగించడానికి పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం ఖచ్చితంగా కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. దాని మీద మీ సర్వేలో ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. ఒక్క ప్రభావం ఒక జిల్లా ప్రభావం అనేది ఒక పాజిటివ్ వేవ్ ఏ విధంగా వస్తుందంటే గెలుస్తాడనే అభిప్రాయం వచ్చినప్పుడు ఆ జిల్లా మొత్తం కూడా వ్యాపిస్తుంటది. ఓడిపోతాడు అనుకున్నప్పుడు ఆ ప్రభావం కనిపించదు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే గోదావరి జిల్లాలో కూటమి చూసుకున్నట్టయితే దాదాపుగా నీకు అధికారం కావాల్సినది వాళ్ళ దగ్గర నుంచే నీకు ఎక్కువ 30-40 సీట్లు అక్కడి నుంచే వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి కూటమికి. కాబట్టి ఈ ఒక వేవ్ సృష్టించిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారన్నప్పుడు సాధారణ కార్యకర్త ఉన్నా కానీ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ వేవ్లో పెద్ద నాయకులు కూడా
ఏదైతే ఓడిపోయే పక్షం వైపు పెద్ద పెద్ద నాయకులు గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నిలబడ్డ నాయకులు కూడా ఆ వేవ్ ఉన్నప్పుడు అందులో కొట్టుకుపోయే అవకాశం ఉంది. మన తెలంగాణ ఎన్నికల్లో చూడడం జరిగింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది నిలబడడం జరిగింది. అవును. రాజకీయ ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు తెలుగుదేశం స్థాపన నుంచి ఉన్నారు. అది ఒక 26 ఏళ్ళ 28 యువతి చేత ఓడిపోవడం జరిగింది. రాజకీయ అనుభవం అక్కడ పనికిరాదు. ఓటర్లు ఒకవైపు డిసైడ్ డిసైడ్ అయిపోతే ఆ వేవ్ ఇక వేవ్ లా అక్కడ క్యాండిడేట్ ను చూడరు, ఆ వేవ్ ను చూస్తారు. సార్ ఇక్కడ మనం వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కొంతేమో కొంచెం తన ఉనికిని కాపాడుకునే పరిస్థితి వైసీపీ చేసినట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి మనకి. నెల్లూరులో చూడొచ్చు, గతంలో వన్ సైడ్గా ఉన్నటువంటి వైసీపీ ఈసారి సగానికి సగం పడిపోయినట్టుగా మీ సర్వేలో తెలుస్తుంది. 10లో 5 సగానికి సగం పంచుకున్నారు. కడప జిల్లా చూస్తే సీఎం సొంత జిల్లా 4 మాత్రం మీ కూటమికి వస్తుంది. మళ్ళీ మెజారిటీ స్థానాలు 6 వైసీపీకి వస్తున్నట్టు పరిస్థితుంది. సో కర్నూలులో 5-7 కూటమి కేవలం 5 కర్నూలులో, మళ్ళీ 7 వైసీపీకి వస్తున్నాయి. అంటే రాయలసీమలో, అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పోల్చుకుంటే రాయలసీమలో వైసీపీ బలంగా ఉందని చెప్పి చాలా సర్వేలు చెప్పి, సో మీరు కూడా వైసీపీ వైపే కొన్ని ఎక్కువ స్థానాలు ఇచ్చిన పరిస్థితి. అనంతపూర్ తప్ప మనం చూసుకున్నట్టయితే రాయలసీమలో దాదాపుగా కూటమి కంటే కూడా ఆధిపత్యం కనిపిస్తుంది. కడప సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కర్నూలుకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి భావించడం జరిగింది. కర్నూలు మొదటి నుంచి ఏం కోరుకున్నారంటే, మేము గతంలో రాజధాని కోల్పోవడం జరిగింది, మాకు రాజధాని కావాలనే ఒక డిమాండ్ కూడా ఉండే. ఆ డిమాండ్ నెరవేరకపోయినప్పటికీ కనీసం ఎక్కడైతే 3 రాజధానుల విషయంలో వైజాగ్లో డ్యామేజ్ అయిందో, అలాగే మనకు విజయవాడలో అమరావతి డ్యామేజ్ అయిందో, కానీ ఇక్కడ డ్యామేజ్ కాకుండా కొంతవరకు నిలుపుదల చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక న్యాయ రాజధాని వస్తుందనేది కర్నూలు వాళ్ళు ఆశిస్తున్నారు. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలో కొంతవరకు వైసీపీ బలంగా ఉండడంతో పాటు ఇప్పుడు 50 సీట్లు మనకు వస్తున్నాయంటే ఈ రాయలసీమని రక్షిస్తుందని చెప్పొచ్చు. రాయలసీమ రక్షించి ఉండకపోతే ఉత్తరాంధ్రలో ఏకపక్షంగా ఉన్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే 23 సీట్లతో ఆగిపోవడం జరిగిందో 23-30 స్థానాలు పడిపోయే అవకాశం ఉండే. కానీ రాయలసీమ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు, కడప, అలాగే చూసుకున్నట్లయితే నెల్లూరులో 50% ఇవి కొంతవరకు కాపాడుతున్నాయి. చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ అక్కడ కూడా 50% కవర్ చేయగలుగుతున్నాడు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా కూడా కూటమి మిగతా జిల్లాల్లో ఆధిపత్యం కనబరుస్తున్నప్పటికీ ఇక్కడ కొంతవరకు అయితే పోటాపోటీగా వైసీపీ పోటాపోటీకి ఇస్తున్న సందర్భంలో 50 నుంచి 60 మన 13 స్థానాలు కీన్ కాంటెస్ట్ అని చెప్తున్నప్పటికీ అందులో ఒక మనం 50-50 వేసుకున్నప్పటికీ 50 నుంచి 55 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 50-50 వేసుకున్నప్పటికీ కూటమి కూడా 120 స్థానాల వరకు చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 20 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంకే ఎందుకు వ్యతిరేకత వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంత మార్పు అనేది ఇటీవలి కాలంలో. సరే, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎంతమంది నుంచి శాంపిల్ తీసుకున్నారు? ప్రతి నియోజకవర్గంలో మనం 1500 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ 1500 మందిలో జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాగే చూసుకున్నట్టయితే ఏజ్ వైజ్గా యువ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు, యువ ఓటర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అనుకూలిస్తున్నారు, స్త్రీలు మహిళలు ఎందుకు అనుకూలం, ఎందుకు వ్యతిరేకం, మధ్య తరగతి వారు ఎందుకు వ్యతిరేకం, ఎందుకు అనుకూలం, అలాగే మధ్య 40 నుంచి 50 60 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, ఏదైతే పెన్షన్ కరువులో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అనుకూలిస్తున్నారు అంటే జెండర్ వైజ్గా దేని పట్ల వాళ్ళకు వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం పట్ల ఎందుకు వ్యతిరేకత ఉన్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టే ముఖ్యంగా మొదటి నుంచి కూడా చెప్తున్నది 3 రాజధానుల విషయాలకు సంబంధించి ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి గెలిచిన కొత్తలో సంవత్సరం వరకు పాజిటివ్ ఉన్నప్పటికీ కొంత నెగిటివ్ ఎక్కడ ప్రారంభమైందంటే రాజధానుల విషయంలో ప్రారంభమైంది. అప్పటి వరకు వేరే నెగిటివ్ ఏం లేదు. సంవత్సర కాలం వరకు కూడా ప్రజలు కూడా గమనిస్తుంటారు ఏం చేస్తున్నాడు, మనం కొంత అవకాశం ఇవ్వాలని గమనిస్తుంటారు. ఎప్పుడైతే తను వెంటనే అధికారం చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిగా ఉంచుతూనే మనకు మూడు రాజధానులు ఉండాలనే ప్రతిపాదన చెప్పినామంటే అక్కడి నుంచే మెల్లగా కొంత వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ వ్యతిరేకతలకు అన్నిటికీ తర్వాత కారణం బీజం పడింది. కానీ మొదటి వ్యతిరేకత అనేది ఒక రాజధానికి 3 రాజధాని, ఎందుకంటే కొత్త ప్రాంతము, కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. కేంద్రం ఎంత సహకరిస్తుందో తెలియదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే. అట్లాంటిది ఒక 5 ఏళ్ల కాలం మనం ఎలా ఉంటుందంటే ఒక సగం ఇల్లు కట్టిన తర్వాత దీన్ని వదిలేసి మరో చోట ఇల్లు కట్టుకున్నట్టు అవుద్ది. ఇక్కడ ఇల్లు ఇది కంప్లీట్ కాదు, మరొక ఇల్లు కంప్లీట్ కాకుండా విశాఖ నుంచే రాజధాని అని చెప్పి విశాఖ నుంచే పరిపాలన చేస్తామని చెప్పారు.
ఈ ఉగాదికు ఈ దసరాకు అని చెప్పి చెప్పుకుంటూ పోయారు. కానీ విశాఖ నుంచి వెళ్ళి పరిపాలన చేసిన పరిస్థితి లేదు. సో ఏంటి సార్ అది విశాఖ ఓటర్లే నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి రాజధాని వస్తుందని చెప్తున్నప్పటికీ విశాఖ ఓటర్లే అక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ అమరావతి రాజధాని పెట్టడానికి కొన్ని కారణాలు చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఒక ఈ మూల నుంచి ఆ మూల ఉంటుంది. అమరావతి అయితేనే సెంటర్ పాయింట్గా ఉంటుంది. లేదంటే వైజాగ్ తీసుకున్నట్టయితే ఒక చివరికి ఉంటుంది, ఇటు కర్నూలు తీసుకున్నట్టయితే ఇటు చివరికి ఉంటుంది. మధ్యలో ఉండేది ఏదంటే మనకు హైదరాబాద్ లాగా ఉండదు. హైదరాబాద్ అంటే తెలంగాణ పరిసర చుట్టూ జిల్లాలు ఉంటాయి, కానీ అక్కడ స్టేట్గా ఉంటుంది. స్టేట్గా రైలు డబ్బా లాగా ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే ఎక్కడ రాజధాని ఏర్పాటు చేసినా అది ఒక చివరికి పోతుంది. కర్నూలుకు సంబంధించిన వ్యక్తి నీకు వైజాగ్ పోవాలంటే ఎంత సమయం పడుతుందో, వైజాగ్ సంబంధించిన వ్యక్తి కర్నూలు రావడం అదే సమయం పడుతుంది. వాళ్ళకి హైదరాబాద్కు దానికి పెద్ద తేడా ఉన్నది. గతంలో మన చిన్న రాష్ట్రం ఎందుకు కోరుకున్నారు? రాజధాని దూరం అవుతుంది, వికేంద్రీకరణ జరగాలని కోరుకోవడం జరిగింది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి కర్నూలు కడపలో తీసుకుపోయి వైజాగ్ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళకి ఎంత డిస్టెన్స్ అవుతుంది? ఇవన్నీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, విశాఖ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అంటే ఏ పార్టీ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ అధికారాన్ని కోల్పోతా అని చెప్పే ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తుంది. అందుకోసం పోరాటం చేస్తారు. ఇప్పుడు సంక్షేమ పథకాల పట్ల ఇంతకు ముందు మీరు మహిళలను కూడా సంప్రదించాం. మా సర్వేలో మహిళలను సంప్రదించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఉన్నారు. సో ముఖ్యంగా చాలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, మహిళల కేంద్రంగా చాలా కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుందన్న నమ్మకం అధికార పార్టీలో ఉంది. సో సంక్షేమ పథకాల పట్ల మహిళల రియాక్షన్ ఏ విధంగా ఉంది మీ సర్వేలో? సంక్షేమం అంటే సంక్షేమం పట్ల కొంతవరకు పాజిటివ్ ఉంటుంది, కానీ పూర్తి పాజిటివ్ ఉండదు. నీకు వచ్చిన డబ్బుని పంచడం కాదు. ఏదైతే మనకు ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో 151 సీట్లు రావడానికి స్ట్రాటజిక్గా పనిచేయడం జరిగింది. ఎన్నికలు జరిగిన వెంటనే, అసలు రిజల్ట్ రాకముందే ఎన్నికలు జరిగిన వెంటనే వైసీపీ పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్గా గెలుస్తాడని చెప్పడం జరిగింది. అతనే చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు సృష్టించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, కొత్త అవకాశాలు కల్పించాలి. కానీ నీకు వచ్చిన సంపద రాదు. అప్పు చేసిన సంపదను, అప్పు చేసి పప్పు కూడా అంటారు కదా, అప్పు చేసిన సంపదను నువ్వు పంచడం ఏంటి? దానివల్ల నీకు అప్పులు పెరుగుతాయి, కానీ నీకు వాళ్ళకి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, సంక్షేమం అవసరం, సేమ్ టైంలో నీకు డెవలప్మెంట్ కూడా అవసరం. అక్కడ డెవలప్మెంట్ లేదు అనేది నిరుద్యోగ యువకులు. అంటే సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలని చెప్పి ఆయన అన్నాడు. ఓకే, ఇప్పుడు లబ్ధిదారుల గురించి అడుగుతున్నాం. మహిళలు చాలా వరకు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, మహిళలు నేరుగా లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది, డ్వాక్రా కావచ్చు. సో మహిళల రియాక్షన్ ఏంటి? వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి పథకాల ద్వారా వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉందా? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? ఖచ్చితంగా లబ్ధిదారులు ఖచ్చితంగా కూడా కొంతవరకు ప్రభుత్వం పట్ల సానుకూలతనే ఉంటుంది. మరొకటి లబ్ధిదారులు ఏం ఆలోచిస్తారంటే, మరో ప్రభుత్వం వస్తే మాకు ఈ లబ్ధి చేకూరుతారు. అందుకే మనం ఇచ్చిన స్ట్రాటజీ సర్వేలో చూసుకున్నట్టయితే వైసీపీని పూర్తి స్థాయిలో మనకు భారీ ఓటమిగా చెప్పట్లేదు. 50-60 స్థానాలు వస్తున్నాయంటే ఒక గట్టి ప్రతిపక్షంగానే ఉంటుందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో మనం టీడీపీకి చూసుకున్నట్టయితే కేవలం 23 స్థానాలు రావడం జరిగింది, భారీ మెజారిటీతో గెలవడం జరిగింది వైసీపీ పార్టీ. ఈసారి 50-60 స్థానాలంటే ఒక ప్రతిపక్ష పార్టీగా మంచి ఫలితాలను సాధిస్తున్నట్టు. ఆ 60 స్థానాలు కూడా ఎలా వస్తున్నట్టే లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, లబ్ధిదారులు వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి చేయూతగా అండదండగా ఉండడం వల్లనే ఈ పథకాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది, మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి ఉంది, యువత ఉద్యోగాలు రావట్లేదు, ఇండస్ట్రీస్ రావట్లేదు, వచ్చిన ఇండస్ట్రీస్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం అయినా కొత్త ఇండస్ట్రీస్ తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా 100% కాకుండా ఒక 50%, 20% సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ వచ్చిన ఫ్యాక్టరీలే వెళ్ళిపోతున్నాయనే ఒక భావన. ప్రభుత్వ ఉద్యోగాలు అసలు పూర్తిగా లేవు, ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్స్ అసలు వచ్చిన పరిస్థితి లేదు గత కొద్ది సంవత్సరాలుగా అని చెప్పి వాళ్ళు మదన పడుతున్నట్టుగా అంటున్నారు. నిరుద్యోగులకు సంబంధించి అసలు దేశవ్యాప్తంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, వాళ్ళకు ఆల్రెడీ అప్పుల రాష్ట్రంగా ఉంది, మిగులు బడ్జెట్ లేని రాష్ట్రం, దాంతోపాటు కొత్తగా అప్పులు అవుతున్నాయి. కానీ అప్పులు తెచ్చిన సందర్భంగా దానికి దేనికి ఖర్చు పెడుతున్నారు అది ముఖ్యం. ఇప్పుడు మనకు బ్యాంకుల్లో ఒక అప్పు ఇస్తున్నప్పటికీ నువ్వు ఏం పని చేస్తున్నావు అని ఇస్తారు, నువ్వు ఒక ఇల్లు కట్టుతున్నావు అంటే ఈజీగా ఇస్తారు, ఎందుకంటే ఇల్లు అని ఒక అసెట్, దానిలో నీకు ఉండాలని అనుకుంటుంది. కానీ నేను ₹1,00,000 తెచ్చి నా పక్కన వాళ్ళకి పంచి పెడతా అంటే ఏ బ్యాంక్ ఏది ఎవరు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది అంటే అప్పులు తెస్తున్నావు, నువ్వు పంచి పెడుతున్నావు. ఆ పంచి పెట్టడం వల్ల అయితే మళ్ళీ నీకు రిటర్న్స్ వస్తున్నాయా? నీకు రిటర్న్స్ కూడా రావాలి. ఏదో ఒక రోడ్ వేసినావు అనుకో, రోడ్ వేస్తే అక్కడ ఒక నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకపోవడం
అనేది వైసీపీకి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏది ఏమైనప్పటికీ తను ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో అమ్మఒడి లాంటి వాటి పథకాలు, అలాగే మహిళలకు ఉచితాలు ఉన్నాయో, ఉచితాలకు సంబంధించి కొంత వాళ్ళకు అసంతృప్తి, నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏం చేసినా అసంతృప్తి అని అందరికీ ఉంటుంది. 100% సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం తెలంగాణ ఎన్నికల్లోనే చూద్దాం. తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు ఇచ్చాము, మేము షాదీ ముబారక్ ఇచ్చాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, ఈ రుణమాఫీ లక్షల లోపు వాళ్ళకి చేసాం. ఇన్ని చేసినప్పటికీ ఓటర్ ఎందుకు ఇక్కడ ఓడించాడు అంటే అసంతృప్తి. నువ్వు కొత్తగా వచ్చే ప్రభుత్వం మరి ఇంకేమైనా పథకాలు ఇస్తే, ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు మరో ప్రభుత్వం మారితే మరింత మనకు ఇంకెన్ని ఉచితాలు వస్తాయని ఒక సెక్షన్ ఆలోచిస్తే. అయితే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల మీద 2 వీలర్ కాదు కదా, అసలు ఏ వీలర్ కూడా వేసుకుని పోయే పరిస్థితులు అని చెప్పి ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్గా అడుగుతున్నాను మిమ్మల్ని. మీ సర్వే చేసేటటువంటి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో తిరిగారు, ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేశారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళిపోయినా నియోజకవర్గంలో కొన్ని శాంపిల్స్ అయితే తీసుకున్నారు. ఏంటి సార్ రోడ్లు ఎట్లా ఉన్నాయి, మీ వాళ్ళు మీకు చెప్పినటువంటి లైవ్ ఫీడ్బ్యాక్ ఏంది? ఖచ్చితంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే చెప్పావో, అసంతృప్తి కూడా ప్రజల్లో అలాంటి అసంతృప్తి ఉంది. డెవలప్మెంట్కు కొలమానంగా ఏం చూస్తారంటే, ఒక గ్రామానికి సంబంధించి కొలమానంగా ఏం చేస్తారంటే, మా ఊరికి రోడ్డు ఉందా, రోడ్డు ఉంటే బస్సు వస్తుందా, బస్సు వచ్చిన తర్వాత మాకు నీళ్ళ సౌకర్యం ఉందా, అలాగే స్కూల్ ఉందా అంటే ఇవన్నీ కూడా భాగం. ఎప్పుడైనా ఒక ఓటమికి మనం చూసుకున్నట్టయితే ఒకే కారణం ఉండదు, పలు రకాల కారణాలు ఉంటాయి, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకదానితోటే ఓడిపోతారని చెప్పడానికి అవకాశం ఉండదు. ఒక రోడ్లతోనో, లేకపోతే ఒక నిరుద్యోగులతోటో, లేదంటే ఒక అభివృద్ధిలో వైఫల్యాలు, లేదంటే మనం చూసుకున్నట్టయితే అవినీతితో ఆరోపణలతో ఓడిపోతారని ఉండే. ఇవన్నీ ఒక దగ్గర కలుస్తాయి. కలగలిపినప్పుడు ఒక 10-15 పాయింట్లు అవుతాయి. అవన్నీ కూడా ఒక్కొక్క సెక్షన్ దాని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటుంది. అసంతృప్తిలో భాగంగా ఇన్ని అసంతృప్తులు ఉండడం వల్ల ఈ అసంతృప్తి అంతా కూడా ఒక దగ్గర జమ అవుతుంటుంది. ఒకే అసంతృప్తి ఉన్నట్టయితే ఆ ఫలితం కలగదు. మరి ఎందుకంటే ఒకసారి రెండోసారి గెలిచే వాళ్ళు ఉంటారు, 3 సార్లు గెలిచిన సందర్భాలు ఉంటాయి, 25 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అసంతృప్తి లేదని కాదు, అసంతృప్తి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 10 అనుకున్నప్పుడు ఒక 4 అసంతృప్తి, 6 పర్లేదులే అనుకున్నప్పుడు అక్కడ గెలుస్తారు. 10 మందికి 8 మంది అసంతృప్తి అన్నప్పుడు అది మెజారిటీ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసుకున్నట్టయితే, ఒకటి మన అసంతృప్తి వైద్యుగా మనం చూసుకున్నట్టయితే, సంతృప్తి వైద్యుగా ఒక 2-3 మార్కులు వేసినట్టయితే, అసంతృప్తి వైద్యుగా 7 మార్కులు వేయాల్సి వస్తుంది. అదే విధంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఆశాజనకంగా లేదు, అలాగే అవినీతి అనేది అంతం లేదు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థకు సంబంధించి విమర్శలు ఉన్నాయి, దాంతో పాటుగా కేసులు, దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ఇంట్లో సమస్యలు. ఇప్పుడు ఇంటి ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించి కుటుంబ సమస్యలు, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి స్వయంగా. సార్ ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు? 2 చెల్లెళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఒక చెల్లెలేమో న్యాయ పోరాటం చేస్తుంది, తండ్రిని చంపేశారు, అవినాష్ రెడ్డికి శిక్ష పడాల్సిందే, అవినాష్ రెడ్డి కీలక నిందుడని చెప్పి ఇటు ప్రసంగాల్లో రాజకీయ పోరాటం చేస్తున్నారు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. సో ప్రజల్లో ఎలాంటి భావన ఉంది సార్? చెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, ఈ భావన బలంగానే ఉందా ప్రజల్లో? ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి సమస్యలను తీర్చలేకుండా మనం బయట సమస్యలను సాధించలేము. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఒకటే అని చెప్పుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన సందర్భంగా చూసినట్టే, నీకు బయట వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకపోయినా నువ్వు జైలుకి వెళ్ళిన సందర్భంగా నీ వెంట ఉన్నది, నీకు అండగా నిలిచింది. జైల్లో నువ్వు 9 నెలల పాటు జైల్లో ఉన్నప్పటికీ ఎవరు అండగా ఉన్నారు? పాదయాత్రను ఎవరు కంటిన్యూ చేశారు? షర్మిల పాదయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది. నీ పార్టీ క్యాడర్లో, నీ లీడర్లలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ రోజు కనుక షర్మిల కనుక పాదయాత్ర చేసి ఉండకపోయినట్టయితే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈ సెంటిమెంటు జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో కొంత సెంటిమెంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం బాగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? పోరాటం ఖచ్చితంగా నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. బాగా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ 10 పాయింట్లలో అది కూడా ఒక పాయింట్ యాడ్ అవుతుంటుంది. సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా మనం ఎవరైనా చనిపోతారు, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబడినట్టయితే ఖచ్చితంగా గెలుస్తారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి వారసునిగానే కదా జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధిష్ఠించింది. వితౌట్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గతంలో సీఎంగా పనిచేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకోవడం రాదు. ఆ రాజశేఖర రెడ్డి వారసత్వం అనేది ఇప్పుడు డివిజన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదో షర్మిలను వీళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలివిగా ఉపయోగించడానికి మొదలుపెట్టింది. అసలు మనం కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మనం అసలు చర్చలో కూడా లేకుండా గతంలో మనం 4-5 నెలల వరకు చూసుకుంటే, కాంగ్రెస్ షర్మిల వచ్చిన తర్వాత
కొంత రాజకీయం వాళ్ళు గెలుస్తారా లేదని పక్కన పెట్టు, కనీసం ఒక చర్చలో భాగంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత జరిగింది. పాత కాంగ్రెస్ వాదులు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్న నాయకులు వచ్చి వాళ్ళకు ఒక వేదిక అయిపోయింది. అవునవును. ఇప్పుడు సార్ ఇప్పుడు కడపలో ఏంటి పరిస్థితి? వాళ్ళైతే ఉధృతంగా పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళకి ఏ విధంగా అన్యాయం చేశాడు, తర్వాత నిందితులకు ఏ విధంగా కాపాడుతున్నాడు, అయినప్పటికీ టికెట్ ఇచ్చి వాళ్ళ విజయానికి ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత చిన్నానని చంపేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా. కడపలో అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల గెలవబోతున్నారా లేదా? మీ సర్వేలో వైఎస్ షర్మిల గెలవడం అనేది కష్టమైన పని అప్పటికీ అవినాష్ రెడ్డిని ఓడించడానికి మాత్రం ఆ ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు పోరాడినప్పుడు అది మూడో వ్యక్తికి అవకాశం ఉంటుంది. అంటే వైఎస్ షర్మిల గెలవకపోవడానికి మనం ప్రధాన కారణం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ అయిన సందర్భంలో ఒక రివైవ్ స్టార్ట్ చేసింది. ఆ రివైవ్ అంటే ఈ రోజు స్టార్ట్ అయిన పార్టీ మరొక 5 ఏళ్లకో 4 ఏళ్లకో పుంజుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చర్చలోకి రావడం జరిగింది. ఈమె ఓట్లు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న కార్యకర్తలు కానీ లీడర్లు కూడా వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నుంచి డివిజన్ తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఓడిపోయినప్పటికీ బలంగా ఉన్న పార్టీ. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత పర్సెంట్ ఆఫ్ ఓట్స్ వాళ్ళకు 2%, 3% వేరియేషన్ ఉన్నప్పటికీ 2% అటు ఇటు అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో రాయలసీమలో కూడా టీడీపీ బలంగా ఉన్న పార్టీ. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ వల్ల తెలుగుదేశం లాభపడే అవకాశం ఉంది, కానీ షర్మిల అయితే గెలిచే అవకాశాలు చాలా తక్కువ. కానీ ప్రజలు కడప పార్లమెంట్ వరకు కొంత ఆలోచనలో పడ్డారు. వీళ్ళు ప్రచారం చేయటం వల్ల షర్మిల గారు కొంత సెంటిమెంట్ను కూడా వర్కౌట్ చేస్తున్నారు. కొంగు చాచి నేను అడుగుతున్నానని చెప్పి ఆమె ప్రచారంలో కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే విధంగా మాట్లాడటం కావచ్చు. చిన్నాన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు రామలక్ష్మణులాగా ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అలాంటి వ్యక్తిని చంపించారన్న ఒక భావన ప్రజల్లో అంటే లోకల్గా కొంత ఎక్కువగా వర్కౌట్ అవుతుంది కదా. సో ఆ ప్రజల్లో ఇప్పటికే ఆ మార్పు స్టార్ట్ అయిందని చెప్పి ఒక ప్రచారం. మార్పు స్టార్ట్ అయింది. అది గెలిచే స్థాయికి తీసుకెళ్తుందా? అవినాష్ రెడ్డిని ఓడించి తను కూడా ఓడిపోయే స్థాయిలో ఉంటుందా? తను మొదటి స్థానంలో ఉంటుందా, రెండో స్థానంలో ఉంటుందా? ఇంకా బలమైన టీడీపీ పార్టీ ఉంది. టీడీపీ ఓట్లు టీడీపీకి పడ్డట్టయితే టీడీపీ కనుక కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా వైఎస్ షర్మిల గెలిచే అవకాశం ఉండేది. కానీ అక్కడ టీడీపీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తుంది. షర్మిల పట్ల సునీత పట్ల సానుకూల వ్యవహారం ఉన్నప్పటికీ ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకు మిత్రపక్షం కాదు. మిత్రపక్షం కానప్పుడు గత ఎన్నికల్లోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సందర్భంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏపీలో పెట్టుకోవాలి, కానీ తెలంగాణలో పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందనే విమర్శలు తమ పార్టీ వాళ్ళే అయినప్పటికీ టీడీపీ మీద ఇది రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ పొత్తులో లేనట్టయితే వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టయితే అది ఖచ్చితంగా షర్మిలకు అడ్వాంటేజ్ అయ్యేది. ఇప్పటికి కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, సునీత వెనుక టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు టీడీపీ ఓట్లు ఎంతవరకు మళ్తాయి? కాంగ్రెస్ ఓట్లకు సంబంధించిన ఖచ్చితంగా వైసీపీ ఓట్లు ఖచ్చితంగా చీలే అవకాశం కనిపిస్తుంది. అవి షర్మిలకు పడే అవకాశం ఉంది. కొన్ని టీడీపీ ఓట్లు పడ్డట్టయితేనే అప్పుడు షర్మిల బయటపడే అవకాశం ఉంది. పోలరైజేషన్ జరగాలి. పోలరైజేషన్ ఏ విధంగా జరగాలి? మనం తెలంగాణ ఎన్నికల సందర్భంలో, ఉప ఎన్నికల సందర్భంలో చూస్తాం. చాలా ఎన్నికల్లో దుబ్బాక కానీ అలాగే మనం హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ చూసాం. కేసీఆర్ ఓడిపోవాలంటే అక్కడ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? బీజేపీనా కాంగ్రెసా? బీజేపీ కనిపించింది రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికలు. కాంగ్రెస్ ఓట్లు కూడా అప్పుడు ఏమైంది, నీకు వేయడం జరిగింది. ఎవరు? బీజేపీకి వేయడం జరిగింది. సేమ్ హుజూరాబాద్లో వాళ్ళు డిపాజిట్ కోల్పోవడం జరిగింది. నీకు మునుగోడులో గెలవకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. ఆ విధమైన పోలరైజేషన్ కనుక వస్తే టీడీపీ ఓటర్ కూడా మనకు ముఖ్యం వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓడించాలంటే మన షర్మిలను గెలిపించాలనే ఒక అభిప్రాయానికి టీడీపీ కార్డు వచ్చినట్టయితే ఖచ్చితంగా షర్మిల గెలిపే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధమైన పరిస్థితి ఉంటుందా లేదని చూడాలి. ఓకే, సో ఫైనల్గా సార్, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. సంక్షేమం ఎలా అయినా గెలిపిస్తుంది, పేదలు మా పక్షానే ఉన్నారని చెప్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు పేదలందరూ వైసీపీ వైపే ఉన్నారా? పేదలు అంటే తను చెప్తున్న నమ్ముకున్న దాని ప్రకారం ముఖ్యంగా నమ్ముకున్నది ఏంటంటే లబ్ధిదారులు, మైనార్టీలు,
దిగువ మధ్యతరగతి వాళ్ళు తనకు ఓటేస్తారని నమ్ముతున్నారు. ఎంత పర్సెంటేజ్ ఓటేస్తారు? వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతమంది? నీకు అనుకూలిస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నీకు గెలుపుకు ఓటకి మధ్య ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి 35% వస్తే, చంద్రబాబు నాయుడుకి 36% వచ్చిన 1%. ఆ 35% నువ్వు వెంట ఉన్నట్టే. కానీ గెలుపుకు ఓటకి మధ్య 1-2% ఓటమి తేడానే ఉంటుంది ఎవరి గెలుపు ఓటమికైనా. ఆ సందర్భంలో నీకు అనుకూలించే వాళ్ళు ఈ వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు ఆ వర్గాన్ని డామినేట్ చేస్తున్నాయా లేదని ఇక్కడ ప్రశ్న. ఈ వర్గాలు ఎక్కువ, ఈ వర్గాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరు వ్యతిరేకించే వర్గాలు ఎక్కువ ఉన్నాయి. మనం 10 మార్క్స్ తీసుకున్నప్పుడు 3-4 మార్కులు నీకు వస్తున్నాయి. 6 మార్కులు అటు వచ్చినప్పుడు నీకు ఈ 4 మార్కులు వచ్చినా కానీ నీ గెలుపుకు బయట పడేయలేవు. నీ ఓటింగ్ వ్యతిరేక ఓటు అనేది ఎక్కడ చేయట్లేదు. మూడు పార్టీలు చీలినా 1-2% చీలినా అప్పటికి కూడా లబ్ధి ఎవరికి జరుగుతుందంటే నీకు 7 మార్కులతోటి గెలిచే అవకాశం అయితే అపోజిషన్కే కలుపుతుంది. నీకు అసలు మార్కులు రావని కాదు, నీకు వస్తున్నాయి. కానీ అవతలి వాళ్ళని డామినేట్ చేసే అన్ని మార్కులు రావట్లేదు. ఈ పర్సెంటేజ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లబ్ధిదారుల నుంచి, నువ్వు అనుకున్న సెక్షన్స్ నుంచి, మైనార్టీల నుంచి, పేదవర్గాల నుంచి, వీటి వల్ల నీకు ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. కానీ ఓటింగ్ పర్సెంట్ గతంలో కంటే తగ్గుతుంది. అది ముఖ్యమైన విషయం. ఆ తగ్గడం వల్ల నీకు సీట్ల సంఖ్యలో వేరే, గతంలో 151 సీట్ల నుంచి ఇప్పుడు 50-60 సీట్లకు పడిపోతున్నాం. అంటే దాదాపు 89 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటంటే మిగతా సెక్షన్లు నిన్ను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడుకున్న టీడీపీ ఓటింగ్ పర్సెంట్ పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు నీకు తగ్గుతుందని మన విశ్లేషణలో మన సర్వేలో వెల్లడిందని చెప్పచ్చు. మొత్తానికి ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి డాక్టర్ భరతరెడ్డి గారు చెప్తున్నారు, మొత్తానికి 112 స్థానాలు కూటమి వైపు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 50 స్థానాల్లో అయితే వైసీపీ గెలిచే పరిస్థితి ఇప్పటి వరకు కనిపిస్తుంది. 13 మాత్రం పోటాపోటీ ఉంది. ఇందులో కూడా సగం కూటమికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మెజారిటీ సర్వేలో వచ్చినట్టుగానే ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే కూడా విజయం కూటమిదే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు పోలింగ్కి. మే 13 జరగబోతుంది. సో ఈ వ్యవధిలో ఏమైనా గొప్ప మార్పులు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన నేపథ్యంలో, అంటే దాడి కంటే ముందు చేసినటువంటి సర్వే, దాడి తర్వాత వచ్చినటువంటి స్క్రీన్ మీదకి వచ్చినటువంటి సర్వేగా దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ నెల రోజుల వ్యవధిలో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అధికార ప్రతిపక్ష నాయకుల పోటాపోటీగా ఉధృతం చేసినటువంటి ప్రచారం నేపథ్యంలో ఇంకా మేనిఫెస్టోలు అతి కొద్ది కాలంలోనే వస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మేనిఫెస్టోల తర్వాత, సార్ మేనిఫెస్టో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకొక సర్వే ఉందని చెప్పారు మీరు. ఖచ్చితంగా దాడి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత దాడి సర్వే, అలాగే మేనిఫెస్టో సర్వే, పీక్ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. న్యూట్రల్ ఓటర్స్ కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది. కొంత మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సెక్షన్స్ నుంచి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కానీ మరొకసారి కూడా పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే మేనిఫెస్టోలు వస్తాయి. తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజల్లో కొద్దిపాటి ఏమైనా మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఇవన్నీ కూడా వచ్చే సర్వేలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ రోజు పోలింగ్ జరిగితే కనుక రిజల్ట్ ఈ విధంగా ఉండే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే డాక్టర్ భరతరెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది.